హలో అండి. అందరూ సూపర్‌గా ఉన్నారు కదా! నేను కూడా సూపర్‌గా ఉన్నానండి. ఎందుకో తెలీదు ఇవాళ పొద్దున్నే లెగవగానే ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేయాలి అని అనిపించింది. అందుకే స్టార్ట్ చేసేసా. ఇక్కడ చూసారా? ఇవి లెమన్స్ అనుకుంటారేమో కాదండి, ఆరెంజెస్. మినీ ఆరెంజెస్ అవి. ఇంకొంచెం సైజ్ పెరుగుతది అంతే. తర్వాత నేను బయట పనులు చూసుకుందామని బయటికి వచ్చేసాను. చిన్న చిన్న ఇంట్లో కావాల్సినవి పిల్లల్ని డ్రాప్ చేయడం అవన్నీ. ఇంటికి వచ్చేసేసి ఒక 2 అవర్స్ ప్రొడక్టివ్‌గా ఉందామనుకున్నాను. అంటే ఏం లేదండి, క్లీనింగ్ సెషన్ పెట్టుకున్నా. వీక్‌కి ఒక్క 3 డేస్ మనం ప్రొడక్టివ్‌గా ఉంటే చాలండి. ఇల్లు, మైండ్ ఇంకా మన మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేనైతే నా పిల్లల డెస్క్ ఫస్ట్ క్లీన్ చేసేసాను. తర్వాత నా వర్క్ ఏరియాని క్లీన్ చేద్దామని అనుకున్నాను. అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. చెప్పడం మర్చిపోయానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇది నా వర్క్ ఏరియా. ఇదైతే మంచిగా క్లీన్‌గా పెట్టేసేసుకున్నా. ఇంకా స్టార్ట్ చేద్దామా మన ట్యుటోరియల్? ఇవాళ నేను బ్రహ్మముడి ముగ్గులు వేయడం చూపిద్దాం అనుకుంటున్నా. బ్రహ్మముడి ముగ్గులు అని విన్నారా ఎప్పుడైనా మీరు? ఏం లేదండి, మెలికల ముగ్గులే. కాకపోతే స్టాప్ చేయకుండా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే ఎండింగ్ రావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనం నార్మల్ ముగ్గులు ఎలా వేస్తాం? నేను శాంపిల్‌కి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయ్యి అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా దాంతో మనం కంటిన్యూ చేయలేం. మళ్ళీ ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సో, ఇవి నార్మల్ ముగ్గులనమాట. ఇంకొకటి చూడండి, శాంపిల్‌గా 3 డాట్స్‌ది చూపిస్తున్నా. ఇది కూడా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ అండ్ నెక్స్ట్ క్లోజ్. కానీ బ్రహ్మముడి ముగ్గులు అలా కాదండి. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామో మళ్ళీ వచ్చి ముగ్గంతా కంప్లీట్ అయిపోయి అక్కడికే క్లోజ్ అవుతది. శాంపుల్‌గా నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి. చూసారా? ఇది సింపుల్‌ది. ఇప్పుడు 4 డాట్స్‌ది చూద్దాం. ఇది అందరూ వేసేదే. కంప్లీట్‌గా ముగ్గు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేస్తుంది. వాటిల్ని బ్రహ్మముడి ముగ్గులు అని అంటారు. ఇప్పుడైతే నేను కొన్ని చిన్న ముగ్గులే మీకిక్కడ శాంపిల్‌కి ఇచ్చాను. ఇవన్నీ మనం రోజూ వేసే మెలికల ముగ్గులే. కాకపోతే వీటిని బ్రహ్మముడి ముగ్గులు అని అంటారు. ఎంతమందికి ఇది బ్రహ్మముడి ముగ్గులు అని అంటారని తెలుసు? నాకు కమెంట్ చేయండి. ఇవాళైతే నేను ఓన్లీ కొన్ని 4 డాట్స్, 3 డాట్స్ అండ్ 5 డాట్స్‌వి మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో 7 డాట్స్ అండ్ 9 డాట్స్‌వి కూడా చూపిస్తాను. ఇవి వేయడానికి చాలా బావుంటదండి. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి ఎండింగ్‌కి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాము. చిన్న ముగ్గులు కాబట్టి మనకు కూడా మజా వస్తది. కానీ పెద్ద ముగ్గులు వేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాము. కానీ నేను అవి కూడా మీకు సింపుల్‌గా చూపిచ్చేస్తాను. ఇంకెందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఈ ముగ్గులన్నీ అయితే రోజు వేసుకోవడానికి మనకి చాలా బావుంటాయి. మేమైతే చిన్నప్పుడు 3 డాట్స్ ముగ్గుల్ని ఈవినింగ్ టైంలో వేసుకునేవాళ్ళం. ఈ కాలంలో సాయంత్రం పూట ముగ్గులెవరు వేస్తున్నారులెండి. మార్నింగ్ వేస్తేనే గ్రేట్. మన ట్రెడిషన్స్ అన్నీ మన జనరేషన్‌తోనే ఎండ్ అయిపోయేటట్టున్నాయి. ఈ సింపుల్ ముగ్గులన్నీ రోజు వేసుకోవడానికి బావుంటాయి. అందరికీ వచ్చినియే అనుకోండి, ఒకసారి చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నా. చాలా ఫాస్ట్‌గా వేసేసుకోవచ్చు. వీటికి సైడ్ బోర్డర్స్ పెట్టేసేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి. అండ్ సైడ్ బోర్డర్స్‌లో గూడా మనం బ్రహ్మముడి సైడ్ బోర్డర్స్ అని ఉంటాయి. అవి కూడా నేను తర్వాత చూపిస్తాను. వాటిని 4 పక్కలా వేసేసి మధ్యలో ఈ బ్రహ్మముడి ముగ్గు వేసేసుకుంటే శుక్రవారం ముగ్గుకి ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తాయండి. సో, ఇలా బావున్నాయి కదా బ్రహ్మముడి ముగ్గులు, సింపుల్‌గా, బుజ్జిగా. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం పెద్ద ముగ్గులు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.